నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, అష్టాక్షరీ మహామంత్రము, పంచాక్షరీ మహామంత్రము, ద్వాదశాక్షరీ మహామంత్రము అనగానేమి, మరి అజప గాయత్రీ మహామంత్రము అనగా సోహం మంత్రమునకున్న వ్యత్యాసమేమి, ఈ మంత్రరాజనములకున్నటువంటి మరి విశేషమేమి, ఈ సోహం మంత్రమునకున్న ప్రాధాన్యమేమి అనేటువంటి అంశములపైన మనకు తెలిసినంతలో శాస్త్ర ప్రమాణముతో మనము ప్రవచనం చేద్దాం. నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా అందుబాటులో ఉండేది, అందరినీ తరింపజేయగలిగేటువంటి ఏకైకమైన మంత్రరాజనములు శివపరంగా పంచాక్షరీ మహామంత్రము, విష్ణుపరంగా అష్టాక్షరీ మహామంత్రము. పంచాక్షరీ మహామంత్రమనగా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రరాజనం. అష్టాక్షరీ మహామంత్రమనగా 8 అక్షరములు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం. ద్వాదశాక్షరీ మహామంత్రమనగా 12 అక్షరములు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా చెప్తున్నారు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఇదే ద్వాదశాక్షరీ మహామంత్రము. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సిద్ధయ్య స్వాములు వారికి ప్రబోధించినటువంటి ఏకైకమైన మంత్రరాజనమని చెప్తున్నారు. ఇంకా 16 అక్షరముల మంత్రం ఏమైనా ఉందా అంటే అది షోడశాక్షరీ మహామంత్రం అంటున్నారు. ఇంకా వేరుగా చెప్తున్నారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కూడా చెప్తున్నారు. ఎట్లయితేనేమి పంచాక్షరీ మహామంత్రము, అష్టాక్షరీ మహామంత్రము, ద్వాదశాక్షరీ మహామంత్రము అనేటువంటి మంత్రరాజనములు మరి సమాజంలో అందరికీ తెలిసినటువంటి విషయములే. కాబట్టి మరి సమాజాన్ని ఉద్ధరించడం కొరకు భగవంతుడే విష్ణువు శివుడు అనేటువంటి నామాంత్రముల ద్వారా మరి వారి ఇష్టదేవతల స్వరూపముగా ఈ మంత్రాలను కూడా సమాజానికి బోధ చేశాడు భగవంతుడే. కాబట్టి పంచాక్షరీ మహామంత్రము పరమపావనమైనది, పవిత్రమైనది. ఆ మంత్ర రాజనము ద్వారా ఎందరో మహానుభావులు ముక్తిని పొందినట్టుగా మనకు శాస్త్రము చెప్తున్నది. ముక్తి అనగా అది ఏ ముక్తి అనేది, గౌణముక్తినా లేదు సాక్షాన్ముక్తినా లేదా జీవన్ముక్తినా లేదా సద్యోముక్తి అనేటువంటి విషయము జ్ఞాన విచారణలో మాత్రమే తేలుతుంది. భగవద్భక్తులందరూ కూడా భక్తితో ఆదరముగా భక్తిపూర్వకముగా జపించే మంత్రరాజనములు ఈ అష్టాక్షరీ మహామంత్రము, పంచాక్షరీ మహామంత్రము, ద్వాదశాక్షరీ మహామంత్రము, షడాక్షరీ మహామంత్రము, పంచదశాక్షరీ మహామంత్రమని అనేక రకాలుగా ఈ మంత్రరాజనములు ఎన్నో ఉపనిషత్తుల పరంగా చెప్పడం జరిగినది. అయితే వాక్కుతో జపించే మంత్రరాజనములు అంత ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పి జ్ఞానపరంగా చెప్తారు. ఇప్పుడు యోగులు జపించేటువంటి మంత్రరాజనం ఏమైనా ఉందా అంటే 7 కోట్ల మహామంత్రములలో
అత్యంత శ్రేష్టమైనటువంటి మంత్రము వాక్కుతో కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జరిపేటువంటి మంత్రరాజనమే సోహం శివోహం. రామతారక మంత్రాన్ని కూడా శ్వాసతోనే జరుపుతున్నారు, శ్వాసతోనే నడిపిస్తున్నారు. కాబట్టి ఈ పంచాక్షరి అష్టాక్షరి మహామంత్రములు భగవద్భక్తులను తరింపజేసినట్టుగా మనకు చరిత్రల యందు తెలపబడినవి. అష్టాక్షరి మహామంత్రముతో లోకానికే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు భక్త ప్రహ్లాదుడు. అదే విధముగా అత్యున్నత స్థాయిని బ్రహ్మపదాన్ని, ఆ ధ్రువపదాన్ని సాధించినటువంటి వాడు ధ్రువుడు. వీళ్ళిరువురు మనకు భారతదేశంలో అత్యంత ప్రామాణికమైనటువంటి భగవద్భక్తులు. వాళ్ళ తర్వాతనే ఇంకెవరైనా. తర్వాత భక్త విజయములో మనకు ఎందరో భక్తుల యొక్క చరిత్రలు తెలియబడతాయి. భక్త అంబరీషుడని, తుకారామని, మీరాబాయి, తులసీదాసు, రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు స్వామి, వీళ్ళంతా కూడా భగవద్భక్తులే. వీళ్ళల్లో కొందరు భగవన్నామ స్మరణతో తరించిన వారు, కొందరు భగవద్కీర్తనతో హరినామ కీర్తన చేత భగవన్నామ మహిమ చేత తరించినటువంటి వాళ్ళు మరికొందరు. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు వాగ్గేయకారుడై తాను గానము చేతనే తరించాడు. అలాగే పరమపూజ్యులు త్యాగరాజు స్వాములు వారు కూడా వాగ్గేయకారుడై తరించాడు. అలాగే భక్త జయదేవుడు, ఎందరో మహానుభావులు గానము ద్వారాను, ధ్యానము ద్వారాను, యోగము ద్వారాను, నామస్మరణ ద్వారాను తరించినట్టుగా మనకు భగవద్భక్తుల యొక్క చరిత్రల యందు తెలియడమైనది, తెలపబడినది. అయితే 7 కోట్ల మహామంత్రములలో శ్రేష్టమైనటువంటి మంత్రరాజనము సోహం శివోహం. ఇవి సద్గురువుల ద్వారా తెలుసుకొని సందడి లేని ప్రదేశములో కూర్చొని ఈ సోహం మంత్రాన్ని అజప గాయత్రి మహామంత్రం అని కూడా అంటారు. ఈ సోహం మంత్రాన్ని బాగా గురువుల ద్వారా తెలుసుకొని ఆరోహణ అవరోహణ అంటే ఆరోహణము అంటే పైకి ఎక్కడము, అవరోహణము కిందికి దిగడం అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయమనే ఈ షట్చక్రముల మీదుగా ఆరోహణ చేయడం, పైకి ఎక్కడం. ఇది గురువుల ద్వారానే ఆ నేర్పరితనాన్ని, ఆ సూక్ష్మాన్ని గుర్తించాలి. లేదా అందరికీ సాధ్యం కాదు. భగవద్భక్తులైతే మరి భగవంతుడే గురువు, మనకిష్ట దేవతయే గురువు. వాళ్ళు నమో నారాయణ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ మరి పంచాక్షరి మహామంత్రాన్ని కానీ జపం చేసుకొని ఆ జపసిద్ధిని పొంది ఇష్టదేవతా సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగినారు. మరి ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమనగా, మరి వాక్కుతో జపించే మంత్రరాజనాలు కొన్నుంటే మరి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కేవలము అజప గాయత్రి మహామంత్రముతో కూడా తరించిన మహానుభావులు మరికొందరు. కొందరు ధ్యానము ద్వారాను, కొందరు యోగము ద్వారాను, కొందరు ఆత్మ విచారణ ద్వారాను తరించారు. అయితే అందరికీ ఒకే సాధన ఉపయోగపడదు. బుద్ధి కర్మానుసారిణి. మన ప్రవచనాల్లో అనేక మార్లుగా ఈ ప్రస్తావనలు చేసుకుంటూనే వస్తున్నాం. అయితే అజప గాయత్రి మహామంత్రం చేసేటువంటి వారు ఎవరు అంటే యోగులే. యోగ సాంప్రదాయంలో సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను అదుపు చేసి ప్రాణాయామము చేసి పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఈ సాధనలు కొనసాగుతూనే ఉన్నవి. యోగి యొక్క ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే మనసు అవరోధాన్ని కలిగిస్తూ ఉన్నది. ఏ సాధన చేయాలన్నా మనసు ప్రతిబంధకమై కూర్చుంటున్నది. కాబట్టి ఈ మనసు ప్రతిబంధకాన్ని తొలగించుకోవడానికి ఇంక కారణం ఏమిటంటే ప్రాణాయామం చేస్తున్నారు, మంత్రజపం చేస్తున్నారు, లయయోగం చేస్తున్నారు, మంత్రయోగం చేస్తున్నారు, రాజయోగాన్ని కూడా ఆచరిస్తున్నారు. ఇవి నవీనంగా వచ్చినటువంటివి కావు. సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో యోగులు, భగవద్భక్తులు, జ్ఞానులు, పరమహంసలు, పరివ్రాజకులు,
అందరూ కూడా ఆచరించి చిట్ట చివరగా పరిపూర్ణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. సాధనములు వేరువేరుగా ఉండొచ్చునేమో కానీ మరి అందరికీ గమ్యమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మము మాత్రం ఒకటే. ముక్తిలో కూడా భేదము లేదు. ఎవరు ఏ సాధన చేసినప్పటికీ ఆ మోక్ష సమయంలో అందరూ కూడా మోక్షాన్ని పొందవలసినదే. కాబట్టి యోగ సాధనలన్నీ మనస్సు పైన ఆధారపడి ఉన్నవి. ప్రాణాయామము ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడి ఉన్నది. యోగి ఎప్పుడు శ్వాసను అదుపు చేసుకొని, శ్వాసకు సంబంధమైన మనసు కూడా అదుపు చేసుకొని తాను నిర్వికల్ప సమాధిని పొంది, ఆ నిర్వికల్ప సమాధిలో కోట్లాను కోట్లలో చేసిన పాపకర్మలన్నీ కూడా దహింపజేసుకొని ధర్మమేఘము అనేటువంటి సమాధిని పొంది అక్కడ అమృత జల్లులను ఆస్వాదించి తాను అనేక జన్మలలో దేవుడు వేరు జీవుడు వేరు అన్న భావాన్ని తొలగింపజేసుకొని జీవ బ్రహ్మైక్య స్థితియే పరాకాష్ట అని చెప్పి యోగుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఆ జీవ బ్రహ్మైక్య స్థితిని పొందితే గాని ముక్తి లేదని చెప్పి సనాతన కాలం నుండి యోగుల యొక్క అభిమతము, అభిప్రాయము, పరమలక్ష్యం కూడా అదియే యోగుల యొక్క గమ్యం. అయితే భగవద్భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఏమిటి అంటే, యోగం ఎందుకు, ధ్యానం ఎందుకు, తపస్సు ఎందుకు, పరిపూర్ణమైన పరమాత్మను నామస్మరణము చేత కూడా పొందవచ్చును. మరి ఈ యోగము, జపము, తపము ఎంతో కష్టమైనటువంటివి. హరినామ స్మరణయే శ్రేష్టమైనది, భగవద్భక్తికి మించినది ఇంకొకటి లేదు అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ భక్తి, జ్ఞానము, భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం, అనన్య భక్తియే జ్ఞానం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏ సాధనలు చేసినప్పటికీ మనస్సు పరిపక్వత కలిగినప్పుడు, మనోబుద్ధులు పరిపక్వత కలిగినప్పుడు దానికి పై స్థాయి ఆత్మజ్ఞానం కలగాల్సినది. ఆత్మ విచారణ ద్వారా ఆత్మజ్ఞానము కలిగి ఆత్మయే నేననేటువంటి, బ్రహ్మమయే నేననేటువంటి సహజ అనుభవం కలగాలి, సర్వాత్మభావం కలగాలి, ఏకాత్మభావం కలగాలి, బ్రహ్మాకార వృత్తి కలగాలి, బ్రాహ్మీ స్థితి కలగాలి. ఇది కలిగేటందుకే యోగము, జపము, తపస్సు, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు మన భారతదేశములో సనాతన కాలము నుండి కూడా భగవంతుని యందు భక్తి చేత భగవద్భక్తులంతా ఆచరిస్తున్నటువంటి యోగ సాధనలు ఇవే. కాబట్టి వీటినే పరంపరా సాధనలు, బహిరంగ సాధనలు అని చెప్పడం జరిగినది. అందరూ ఆచరించగలిగేటువంటి యోగం ఏదైనా ఉందా అంటే అందరూ ఆచరించగలిగే యోగము భక్తి యోగమే. ఇంకా అందరూ కూడా ఆచరించగలిగేది ఇంకేమైనా ఉందంటే కర్మయోగమే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించినటువంటి 18 అధ్యాయములకు ప్రతి అధ్యాయమునకు యోగము యోగమని చెప్తూ వచ్చాడు. కాబట్టి మనము తెలుసుకోవలసిన ఏకైకమైనటువంటి అంశం ఏమిటి అనగా, ధ్యానం చేసిన, యోగం చేసిన, జపమును ఆచరించిన, వ్రతాలు ఆచరించిన చిట్ట చివరగా అందరూ కూడా తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏమిటంటే పరమాత్మ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని రెండూ ఒకటేనని చెప్పి తెలుసుకొని జీవ బ్రహ్మైక్య స్థితిని గుర్తించడమే, లేదా యోగముల ద్వారా పొందడమే. కాబట్టి ఇవన్నీ కూడా మన సనాతనమైనటువంటి కాలం నుండి కూడా మన ఋష్యాదులు ఆచరించారు. ఎవరెవరికి ఏ ఏ సంస్కారములు ఉన్నవో వారు వాటిల్లో గొప్పవాళ్ళైనారు. ఎవరిని తక్కువని తీసేయడానికి లేదు, ఎవరు చేసే సాధన మంచిది కాదని చెప్పడానికి లేదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మయోగాన్ని చెప్పాడు, భక్తి యోగాన్ని చెప్పాడు, జ్ఞానయోగాన్ని చెప్పాడు. అన్ని యోగముల యొక్క సారాంశాన్ని భగవద్గీతలో మిళితం చేసి 3×18 కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఈ 3×18 భగవద్గీత. ఈ భగవద్గీతలో సమస్త యోగములు, సమస్త జ్ఞాన భాండాగారము మిళితమై సమన్వయపరచి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి యోగం గొప్పదా, ధ్యానం గొప్పదా, తపస్సు గొప్పదా అని కాలయాపన చేయకుండా ఏ ఒక్క దాంట్లోనైనా మనకు పట్టుండి అనన్య భక్తితో, శ్రద్ధతో ఆచరించినట్లయితే చిట్ట చివరగా మనకు వచ్చే ఫలితం ఏంది? ముక్తియే, మోక్షమే.
జన్మరాహిత్యమే, భవబంధముల నుండి విడుబడి అనేక జన్మల నుండి నేను దేహము, నేను నావారు పెరవారు అని ఆలోచన చేస్తూ వచ్చాను. ఈ భవబంధముల నుండి విముక్తిని పొందాలి అంటే ఏ ఒక్క సాధనైనా చేసి మనము సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులుగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. కాబట్టి ఎవరితోటి వాదించకుండా భక్తి శ్రద్ధలతో ఏ ఒక్క సాధనను మనం ఆచరించినా ఆదరపూర్వకముగా మన జన్మ చరితార్థమైపోతుంది, మన జన్మ తరిస్తుంది. భారతదేశములో పుట్టడమే మన మహద్భాగ్యము. ఇతర దేశాల్లో ఏ విధముగా సైంటిస్టులై యంత్రాలను కనుగొన్నారో అదే విధముగా మన భారతదేశంలో ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క మార్గాన్ని కనుగొని చివరకు అన్ని మార్గాలు కూడా సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అనేటువంటి గమ్యాన్ని చేర్చడమే. ఎవరు ఏ సాధన చేసినప్పటికీ, ధ్యానం చేసినప్పటికీ, జపం ఆచరించినప్పటికీ చిట్ట చివరగా అందరూ కూడా పొందవలసినటువంటిది స్వస్వరూపానుసంధానం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు తానేనని చెప్పి ఆ పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని సందడి లేని గదిలో కూర్చొని సోహం మంత్రము చేస్తూ ఈ సోహం శివోహం, ఇందులో ఉన్న అంతరార్థం ఏమి అంటే సకారము అకారము తీసేస్తే మిగిలింది లోపల ఓంకారమే. ఈ సోహం మంత్రములో అంతర్లీనముగా దాగి ఉన్న రహస్యం ఏమిటంటే సోహం మంత్రమే కానీ వేరు కాదు. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి జపించాలి. ఇది గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలా ప్రాణవాయువును పైకి తీసుకోవాలి, ఎలా ప్రాణవాయువుతో ఈ మంత్రాన్ని మిళితం చేసి కిందికి నడపాలి అని తెలుసుకున్నప్పుడు మనకు సూక్ష్మం బోధపడుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ మంత్రాన్ని జపించే సామర్థ్యము, యోగ్యత మనకు కలుగుతుంది. పలు రకములుగా ఉన్నటువంటి మంత్రాలన్నీ మనసును అదుపు చేయడం కొరకే. సరాసరి మనసును అదుపు చేసే మంత్రరాజనం ఏదైనా ఉందా అంటే అది సోహం శివోహం, అత్యంత ప్రామాణికమైనటువంటి మంత్రరాజనములు. కాబట్టి ఇవి కూడా అష్టాక్షరీ మహామంత్రము, పంచాక్షరీ మహామంత్రము, వాక్కుతో జపించే మంత్రాలన్నీ కూడా చిట్ట చివరగా మనకు అందించేటువంటి గమ్యం ఏమిటి అంటే నిశ్శబ్దంగా మనసు ఏకాగ్రతను చెందుతుంది. మనసు ఏకాగ్రత చెందినప్పుడు మంత్రరాజనం ఆగిపోతుంది. అలాగే సోహం మంత్రము కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కలిగేది ఏంది? ఏకాగ్రత పరిపక్వతావస్థయే ధ్యానం. ధ్యానము యొక్క పరిపక్వతావస్థయే సమాధి. ఒకే తడవ చెప్పుకోకూడదు, అంచెలంచెలుగా చెప్పాలి. మంత్రము ఏమిస్తుంది మనకు? మంత్రజపము ఏకాగ్రతనిస్తుంది. పలు రకాలుగా పరిగెడే మనసును ఒక్క త్రోవకు తెచ్చి మనసు ఏకాగ్రమవుతుంది. మనం ఏ దేవతను అనుకున్నామో, ఏ దేవుణ్ణి అనుకున్నామో ఆ ఇష్టదేవతతో ఏకమవుతుంది. మనసు నిశ్చలమవుతుంది. శబ్దాది విషయములు ఎందు పరిగెడేటువంటి మనసు నిశ్చలమై అది భౌతికంగా అంటే పరోక్షంగా ఏకాగ్రమవుతుంది. ఆ ఏకాగ్రానికి వివేకముతో తన స్వరూపం మీద ఏకాగ్రమైతే జ్ఞానమే. ఇక సహజావస్థ ఏది? మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎంతకాలం చేయాలి? నిరంతరము నేను ధ్యానస్వరూపుడై సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడై మిగిలి ఉన్నాను. నా యందు ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ, తపస్సు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ పై చెప్పుకున్న ఏ సాధనలు లేవు. ఈ సాధనలన్నీ కూడా నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకునేటందుకోసమే, అర్థమయ్యేటందుకోసమే, మనోమాలిన్యం తొలగించుకునేటం కొరకే ఇవన్నీ వచ్చాయి. ఇక చివరగా ఈ సాధనల యొక్క పరిపాకమే నా యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించినాను నేను. ఈ సాధనల యొక్క బలము చేతనే నేను ఆత్మస్వరూపాన్ని పొందగలిగినాను అని చెప్పి తాను స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే సకల శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, వేద వాంగ్మయమంతా కూడా నీవు సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడివే, ఏనాటికైనా నీవు తెలుసుకోవాలి, నగ్న సత్యం ఇదే అని చెప్పి సహజ అనుభవాన్ని పొందడం కొరకే ఇన్ని సాధనలన్నీ వచ్చాయి, ఇన్ని మంత్రరాజనములన్నీ వచ్చాయి, ఇన్ని యోగ సాధనలన్నీ రావడానికి కారణం ఏమిటంటే మరి సమాజములో అందరూ కూడా పరిపక్వత స్థితి కలిగిన
సాధకులు ఉండరు కదా. అందుకోసమే దయామయుడైన భగవంతుడే ఈ వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఉపపురాణములు, కావ్యములు అనేకమైనటువంటివి కూడా బోధించి తన స్వరూపాన్ని తెలుసుకునేటందుకు వరకు, జీవులు తన స్వరూపమే, జీవుణ్ణి ఉద్ధరించాలి అంటే మరి ఇన్ని సాధనలు ఉండియే తీరవలెను. ఈ సాధనలన్నీ పరమార్థం కాదు, నా యథార్థ స్వరూపమే పరమార్థం అని చెప్పి సాధనల ద్వారా తెలుసుకొని సాధనలను వదిలేసి కేవలము సాధన లేనటువంటి పరిపూర్ణ స్థితిలో తాను మిగిలిపోవడమే, స్వస్థితిని పొందడము, ఉపరతిని పొందడము, కేవలము ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడము. అప్పుడు 4 మహావాక్యముల యొక్క స్వానుభవము సాధకుడికి వస్తుంది. 4 మహావాక్యములు ఏం బోధిస్తున్నవి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని బోధిస్తున్నాయి. ఈ 4 మహావాక్యముల యొక్క ఆంతర్యమేమి? నీవు సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడివే అని బోధ చేస్తున్నవి. ఒక్క మహావాక్యం తెలుసుకుంటే తక్కిన 3 మహావాక్యాలు కూడా అర్థమైపోతున్నవి. ఈ మహావాక్యాలను అర్థం చేసుకున్న నేను ఎవరు? ముందు చైతన్యం ఉంటేనే కదా మహావాక్యాలు బోధ చేస్తున్నాము, జడానికి బోధ చేయలేము. కాబట్టి ముందుగానే ఉండబడిన నా స్వరూపాన్ని నేను మరిచాను గనుక నీవెవరో కాదు, నీవు దేహం అనుకుంటున్నావు, భౌతికమైన పదార్థాలు అనుకుంటున్నావు, నీవు మనసు అనుకుంటున్నావు, బుద్ధి అనుకుంటున్నావు, ఇవేవీ కావని చెప్పి శాస్త్ర ప్రమాణముతో సద్గురువు నీకు బోధ చేసినప్పుడు నీవు శ్రవణము చేసి, మననము చేసి, నిధిధ్యాసనలో స్వానుభవాన్ని పొందడం. ఓహో, శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, వేదవాంగ్మయమంతా కూడా నా కొరకే, జీవుని బ్రహ్మముగా తెలుసుకోవడం కొరకే ఇవన్నీ వచ్చాయి అని చెప్పి ఏ రోజుటికైనా ఏనాటికైనా సాధనల యొక్క పరిపక్వత అవస్థలో సత్యం ఇదే, నీ స్వరూపమే, నీ స్వస్వరూపమే యథార్థమైన సత్యమని నీకు బోధపడుతుంది. ఇక అటు ఆ విధముగా బోధపడినటువంటి మహానుభావులకు ఇక జన్మ లేదు. జీవించి ఉండగానే వారు జీవన్ముక్తులు. దేహము నేను కాదు, దేహము నాకు లేదని తెలుసుకున్న తడవే మరి ఇంక నీవెవరంటే సచ్చిదానందమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మము నేనే. ఆ చైతన్యం ఉంటేనే నా మనసు పనిచేస్తున్నది, నా బుద్ధి పనిచేస్తున్నది, నేను ఏ సాధనైనా చేయగలుగుతున్నాను, జడము ఏది చేయలేదు, జడాన్ని కూడా కదిలించేటువంటి స్వరూపము, స్వతః ప్రమాణము నేనుంటేనే నాకు ఇవన్నీ తెలియబడుతున్నది. నేననేటువంటిది నా కన్ను పనిచేయలేదు అన్నప్పుడు, నేననేది కంటితో జత అయినప్పుడే కన్ను చూడగలుగుతున్నది, నేననేటువంటిది కాలితో జత అయినప్పుడే కాలు నడవగలుగుతున్నది, నేననేటువంటి అంశము ఇక్కడ మనసుతో జత అయినప్పుడే నా మనసు పనిచేస్తున్నది, నా బుద్ధి పనిచేస్తున్నది. వీటన్నిటికీ నేననేటువంటిది దేహం కాదు, దేహి. దేహము దేహి. దేహం అనగా మనకు కనపడేటువంటిది, దేహి అనగా కనిపించేది కాదు. నేనే, నా స్వరూపమే. అందుకనే నాకేదైనా కనపడింది అంటే అది నేను కాదు. నేనెప్పుడూ కనపడను. అన్నిటినీ కంటాను కానీ, అన్నిటినీ తెలుసుకుంటాను కానీ, అన్నిటినీ చూస్తాను కానీ నన్ను చూసేటువంటిది ఈ సృష్టిలోనే లేదు. ఎందుకని? ప్రజ్ఞానం బ్రహ్మ. అన్నిటినీ చూపించగలిగేది, అన్ని ఇంద్రియాలకు వెనక ఉండి నడిపించేది నేనే. అందుకనే ప్రతి విషయములో నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను పోయాను అంటాం. ఈ నేననే రహస్యం మనం తెలుసుకోవాలి. ఈ నేనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది. బాల్యములో నేనన్నాను, యవ్వనములో నేనన్నాను, వృద్ధాప్యములో నేనన్నాను, చనిపోయే ముందు కూడా నేను చనిపోతున్నాను అంటున్నాం. ఈ నేనెవరు? ఈ నేనెవరని తెలుసుకోవడం కొరకే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు 24 సంవత్సరాలు ఆ నేను పైన పరిశోధన చేసి భగవద్భక్తులకు, యోగులకు, జ్ఞానులకు అందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాడు. ఇన్ని రకాలుగా చెప్పలేదు. నీవెవరో తెలుసుకొనుము. నీవంటే కనిపించే నామరూపాత్మకమైన ప్రపంచము కాదు, నీవంటే దేహం కాదు, నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు. నీకు ఏదైతే గోచరిస్తున్నదో అదంతా దృశ్యము. దాన్ని గోచరింపజేసుకుంటున్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అదే నీ యొక్క యథార్థమైన స్వస్వరూపము అని చెప్పి ఈ అంశాలన్నీ కూడా చెప్పకుండా ఈ నేననే దాన్ని విచారించండి.
ఈ నేననేటువంటిది మీకు బోధపడితే సర్వము బోధపడినట్టే. సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగముల సారము, సకల వేద వాంగ్మయం అంతా కూడా ఈ నేననేది కానీ తెలియబడితే సమస్తము తెలియబడుతుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉన్నదా అంటే, ప్రతి మనిషిలో కూడా సహజంగా నేననేటువంటి స్ఫురణ ఉన్నది. ఆ స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా, కేవలము సామాన్య జనులైన అక్షర జ్ఞానము లేని వారు కూడా నేనున్నాననే అనుకుంటారు, కానీ నేను లేనేమో అనుకోరు. ఇంకొక మనిషిని అడగరు, నేనెవరని అడగరు, ఇంకొకరిని అడగరు, ఇంకొక పదార్థాన్ని అడుగుతారు. అది ఏం పదార్థము, అది ఎలా ఉంది. ఏదన్నా మనకు విచిత్రంగా కనపడితే అది ఏమై ఉండొచ్చునని ఇతర దృశ్యాలను అడుగుతారు, కానీ తన్ను అడగరు. నేనెవరో నాకు ఎదురుగా మీరు చెప్పండి అనరు. ఏమయ్యా నేనెవరని అడగరు. కాబట్టి ఇంకా నాకు కనపడేదాన్ని ఏదని అడుగుతామే కానీ నేనెవరని అడగరు. కాబట్టి ఈ నేను ఎవరో తెలుసుకోవడం కొరకే ఇన్ని శాస్త్రములు, ఇన్ని పురాణములు, ఇన్ని ఉపనిషత్తులు అన్నీ కూడా నేను మీదనే జరుగుతున్నవి. అసలు ఈ నేనెవరు, ఈ నేననేటువంటిది కూడా అంతఃకరణ వృత్తియే, మొట్టమొదటి తలంపుయే. ఆ మొదటి తలంపును ఆశ్రయించి వచ్చినవే అన్ని నాది, నేను నాది. ఈ రెండు తలంపులే చివరగా ఈ వ్యవహారం అంతా జరిగి అలసిపోయి ఈ నేను కూడా పడిపోతుంది. ఈ నేను కూడా పడిపోయిన సమయంలో కేవలము అనుభవవేద్యమై, స్వయం ప్రకాశమై, సర్వసాక్షి అయి ప్రకాశిస్తున్నటువంటి తన స్వరూపం అనంత సాగరమునందు లేచినటువంటి ఒక కెరటం మనసు. ఆ మనసే నేను అనే మొదటి తలంపు. ఆ తలంపే సమస్త వ్యవహారములకు కేంద్ర బిందువై ప్రకాశిస్తున్నది. ఆ నేనును కానీ మనం విచారించగలిగితే నేనే అనేది తేలిపోతుంది. ఆ నేనుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి అనుభవ రూపుడై నీవు మిగిలిపోతావని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షులు అంతరార్థాన్ని ఈ విధంగా సాధకులకు బోధ చేశాడు. మరి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలరని నేను మనవి చేసుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.